శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. వశిష్ఠుడు రాముడితో పలికేటువంటి మాటల్లో క్రిందటి ఎపిసోడ్లో 25వ ఎపిసోడ్లో కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. మీ వంశములో ఇక్ష్వాకు వంశములో రాజు తర్వాత పెద్ద కొడుకే రాజ్యాధికారాన్ని పొందాలి అన్నటువంటి విషయాన్ని నీ వంశ మర్యాదను పాటించి రాజ్యాభిషేకం చేసుకో అనే విషయాలు కొన్ని మాట్లాడుకున్నట్టుగా సంభాషణాత్మక విషయాలు 25వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక చివరిగా ఈ అయోధ్యకాండలో చివరిగా 26వ ఎపిసోడ్లో ఏ విషయాలు చెబుతున్నారు అన్నట్టుగా వశిష్ఠుడు ఇంకా మరికొన్ని విషయాలు రాముడికి చెప్పిన విషయాలు ఇలా తెలుసుకుంటాం. ఈ 26వ ఎపిసోడ్లో అద్భుతమైన విషయాలు వశిష్ఠుడు రాముడితో చెప్పే విషయాలు చాలా బాగున్నాయి. పుట్టిన ప్రతి వ్యక్తికి తల్లి, తండ్రి, ఆచార్యుడు అను ముగ్గురు గురువులు ఉంటారు. ఇది చాలా ముఖ్యం. మొట్టమొదట తల్లి మనకు గురువు, జన్మనిచ్చిన తల్లి గురువు. తర్వాత తల్లి 3వ నెలలో ఇదిగోరా నాన్న మీ నాన్న అని చూపిస్తుంది గురువు. వారు బ్రహ్మోపదేశం చేసే ఉపనయనాది కార్యక్రమంలో విద్యాభ్యాసానికి అప్పచెప్తుంటాడు. అది నాటి పూర్వకాలంలో. అలాగే ఇప్పుడు కూడా తండ్రి 2వ గురువుగా విద్యాభ్యాసానికి లోనే ఈ విధంగా పాఠశాల చేర్పించి అటువంటి విధంగా. ఇక 3వది చదువు చెప్పే గురువు, ఆచార్యుడు. వీరు ముగ్గురు కూడా గురువులు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఆచార్యుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నేను నీకే కాదు నీ తండ్రికి కూడా గురువునే, దశరథుని కూడా నేను గురువే అంటాడు వశిష్ఠుడు. ఆయన సాక్షాత్తు నవబ్రహ్మల్లో ఒకడు. మమత్వం వచనం కుర్వన్ నాతి వర్ధేహి సదాంగతిం. మమ త్వం వచనం కుర్వన్ నాతి వర్ధేహి సతాం గతిం. నేను చెప్పినట్లు చేస్తే అది సత్పురుషులు నడిచే పద్ధతిని అతిక్రమించడం కాదు. అయోధ్యలో ఉండి నీ తల్లికి సేవ చేయి. ఈ ప్రజలంతా నీ వాళ్ళు. రాజ్య అభిషేకం చేసుకొని వీళ్ళని కన్నబిడ్డలలా పరిపాలించు. భరతుడి మాట విని క్షత్రియ ధర్మానుసారంగా రాజ్య రక్షణ కర్తవ్యం నిర్వహించు. మా అందరి మాట పాటించి రాజ్యము స్వీకరించు అని అనేక విధాలుగా కులగురువుగా ఎన్నో విషయాలు హితోక్తులు చెప్పారు. కానీ రాముడు తమకు కులగురువైనటువంటి ఆ బ్రహ్మర్షికి వినయంగా బదులు చెప్పాడు. నేను నా గురువు మాట అతిక్రమిస్తాననే విధంగా కాకుండా గురువుతో వినయంగా తన మనోభావాన్ని అద్భుతంగా చెప్తున్నాడు. ఈ సందర్భంలో వాల్మీకి వర్ణించిన శ్లోకం చాలా గొప్ప ఈ శ్లోకాలు. యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం. యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం. యదా శక్తి ప్రదానేన స్వాపనోచ్ఛాదనేన చ. యదా శక్తి ప్రదానేన స్వాపనోచ్ఛాదనానేన చ నిత్యం చ ప్రియవాదేన తదా సంవర్ధనేన చ. అన్ని విధాల అశక్తుడై పుట్టిన బిడ్డను అసహ్యము విసుగు లేకుండా సాకి నలుగు పెట్టి స్నానం చేయించి లాలిస్తూ గోరుముద్దలు తినిపించి తాను కూడా నిద్రమాని జోలపాటలు పాడి నిద్ర పుచ్చుతూ కోరినవన్నీ శక్తి వంచన లేకుండా తెచ్చి ఇచ్చి నిత్యం మంచి మాటలు చెప్తూ ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం ఏమి చేసినా తీరేది కాదు. దశరథ మహారాజు నాకు జన్మనిచ్చాడు, ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. అటువంటి తండ్రి ముందు ఒక ప్రతిజ్ఞ చేశాను. పరిస్థితులు మారినా ఆ ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు. అదే పితృవాక్య పరిపాలనా దక్షుడైపోయినాడు. ఎంత చెప్పినా రాముడు మారడని గ్రహించి భరతుడు రాముడి దారికి అడ్డంగా దర్భలు పరుచుకొని ప్రాయోపవేశానికి పూనుకున్నాడు.
రాముడు అతన్ని అనునయించాడు, ప్రాయోపవేశం చేసుకోవాలనుకున్నాడు. భరత, బలహీనుడైన బ్రాహ్మణుని వద్ద అప్పు తీసుకున్న బలవంతుడు ఆ అప్పు తీర్చకపోతే ఇలా ప్రాయోపవేశం చేసే అధికారం ఆ బ్రాహ్మణుడికి ఉన్నది. ఒక లోక విధమైనటువంటి ధర్మశాస్త్రం చెప్తున్నాడు రాముడు భరతుడికి. ఓ భరత, బలహీనుడైనటువంటి రాముడి వద్ద అప్పు తీసుకున్న బలవంతుడు ఆ అప్పు తీర్చకపోతే ఇలా ప్రాయోపవేశం చేసే అధికారం ఆ బ్రాహ్మణుడికి, ఎందుకంటే వాడు బలహీనుడు కాబట్టి. అలాగే క్షత్రియుడికి ప్రాయోపవేశం చేసే అధికారం లేదని ఒక ధర్మశాస్త్రం చెప్తున్నాడు. ఈ దుఃఖాన్ని, దానిలో నుంచి పుట్టిన పట్టుదలని వదిలిపెట్టు, ఆచమించి నన్ను ముట్టుకొని పవిత్రుడకు. ఎప్పుడైతే ప్రాయోపవేశం చేసావు కదా, ఇక ఆచమించి, నీళ్లు తీసుకొని ఆచమించి నన్ను పట్టుకొని పవిత్రుడిక అని సలహా ఇచ్చాడు. మన తండ్రి కైకేయి దేవిని వివాహమాడే సమయంలోనే ఈ రాజ్యం ఆమె సంతానానికి కన్యాశుల్కంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు వరాలు ఇవ్వడం కాదు, ఏనాడో కైకేయిని మీ అమ్మగారిని వివాహం చేసుకునే సమయంలోనే చెప్పాడు. ఈమెకు పుట్టబోయే బిడ్డకే, ఆ సంతానానికే కన్యాశుల్కంగా ఇస్తానని నాడే చెప్పాడు. ఆ పైన నీ తల్లికి వరాల రూపంలో మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. అందువలన ఈ రాజ్యము నీదే అనే విధంగా ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఆనాడు కైకేయిని వివాహం చేసుకునే సమయంలో కన్యాశుల్కంగా ఆమెకు, ఆ రోజుల్లో కన్యాశుల్కం అనేటువంటిది అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇచ్చేటువంటిది. అలాగే తల్లికి వరం ఆ యొక్క ఇదిగా ఇచ్చాడు. ఆ యొక్క దశరథుడే నాడు కన్యాశుల్కంగా ఇచ్చేవాళ్ళు, కన్యా కట్నంగా, అంటే వరునింటి వాళ్ళు వధువుకి ఇచ్చేటువంటి సంప్రదాయం ఆ రోజుల్లో ఉన్నది. ఆ విధంగా కన్యాశుల్కంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ పైన నీ తల్లికి వరాల రూపంలో మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. అందువలన ఈ రాజ్యము నీదే, ప్రజలారా అని అక్కడుండే ప్రజలందరినీ చూపిస్తున్నాడు. జనవాక్యంతో కర్తవ్యమనే తన భావన రాముడు. భరతుడు పట్టు వదలకుండా ఉన్నాడు కనుక నేనొక మాట ఇస్తున్నా, 14 సంవత్సరాలు వనవాసం చేశాక భరతుడితో కలిసి రాజ్యపాలన చేస్తాను, నేనే చేస్తానల్లా, భరతుడితో కలిసి చేస్తానన్నాడు. అక్కడ ధర్మజ్ఞుడి. ధర్మనిష్ఠులైన ఆ సోదరుల సంభాషణానికి వినడానికి దేవతలు, గంధర్వులు ఋషులు అదృశ్య రూపములు అక్కడికి వచ్చారు. వారు కూడా రాముడి వనవాస నిర్ణయాన్నే సమర్థించాడు. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే వనవాసమే చేయాలని నిర్ణయించారు. దేవతలు, గంధర్వులు, ఋషులు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి వారు కూడా రాముడు వనవాసం చేయడమే ముఖ్యం తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అన్నాడు. అప్పుడు భరతుడు రాముడి కోసం తీసుకువచ్చిన బంగారు పాదుకలను అతడి ముందు ఉంచాడు. అది రోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విదాస్యతః. అది రోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విదాస్యతః. ఆర్య, నీ పవిత్రమైన పాదాలు ఈ బంగారు పాదుకలపైన ఉంచు. ఈ పాదుకలే సమస్త లోకాలకు యోగక్షేమాలు సమకూరుస్తాయి అన్నాడు. రాముడు ఆ పాదుకల మీద పాదాలు ఉంచాడు. భరతుడు ఆ పాదుకలను తీసుకొని శిరస్సును ధరించాడు. చూశారు ఎంత గొప్ప విషయం. ఆ రాముడు ఆ యొక్క భరతుని మాట విని ఆ బంగారు పాదుకలపై తన పాదాలు ఉంచారు. భరతుడు ఆ పాదుకలను తీసి శిరస్సును ధరించాడు. రామా, నేను నారచీరలు కృష్ణాజనము ధరిస్తాను, జడలు కట్టుకుంటాను, రాజభోగాలు విసర్జించి ఫలమూలాలే తింటూ 14 సంవత్సరాలు నీ పాదుకలకు ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. నేను నామమాత్రమే, నీ పాదుకలే రాజ్యాన్ని ఏలుతాయి,
సింహాసనం పైన, ధర్మసింహాసనం పైన కూర్చోబెడతాను. 14 సంవత్సరాలు నేను నీకు ఒక సేవకుడుగానే ఉంటాను, నీ పాదుకలకు ప్రతినిధిగానే రాజ్యపాలన చేస్తానని భరతుడు చెప్పాడు. చతుర్దశేతు సంపూర్ణే వర్షాహాని రఘుత్తమా నా ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాసనం. చతుర్దశేతు సంపూర్ణే వర్షాహాని రఘుత్తమ నా ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాసనం. 14 సంవత్సరాలు గడిచిన మరునాడు నీవు కనపడకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని అన్నాడు భరతుడు. అంటే నువ్వు రాకపోతే 14 ఏళ్ల తర్వాత నువ్వు రాజ్యపాలన చేయకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. ఇక రాముడు భరత శత్రుఘ్నులు కౌగలించుకున్నారు. భరత, నీ తల్లి కైకేయిని కొన్ని మంచి మాటలు చెప్పి పంపిస్తున్నాడు చివరిలో. ఓ భరత, నీ తల్లి కైకేయిని భక్తితో చూసారు ఎంత ఉదారంగా మాట్లాడుతున్నాడు. ఆమె ఎంత చేసినా ఆమె గురించి ఏమైనా పరుషంగా మాట్లాడితే నా మీద, సీత మీద ఒట్టు అని చెప్పి సోదరులకు వీడ్కోలు చెప్పి, అది ఆదర్శవంతమైన గుణగణములు కలిగిన వాడే కాబట్టి నాడు నేడు ఏనాటికైనా రాముడి యొక్క ధర్మ పరిపాలన, రాముడి యొక్క గుణగనిష్టత, అందుకే ఆ రామాయణము ఆది కావ్యంగా మనకు నిలిచిందంటే, ఒక రసవత్ కావ్యముగా అమృత పానంగా ఉన్నదంటే రాముడు అణువణువున నడిచినటువంటి తన గుణగణముల కర్తవ్య ప్రవర్తనే మనకిక్కడ తెలుస్తుంది. ఇక భరత శత్రుఘ్నులు కూడా రాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. భరతుడు రాముడి పాదుకలు శిరస్సున ధరించి రథము ఎక్కాడు. భరత శత్రుఘ్నులు పరివారము ప్రజలు అయోధ్యకు చేరారు. దశరథుడి మరణముతోనూ రామ వనవాసంతోనూ ఆ నగరము పుణ్యం క్షీణించి కాంతి నశించి ఆకాశం నుంచి భూమిపై పడిన నక్షత్రంలా కళ తప్పిపోయింది. భరతుడు ఇక వశిష్ఠునితో ఇలా అన్నాడు, ఓ భగవాన్, అన్నగారు లేని ఈ నగరములో నేను ఉండలేను. వెంటనే అయోధ్యకు వచ్చేసి తిరిగి నేను వెళ్ళిపోతానని చెప్పి వశిష్ఠుడి యొక్క పర్మిషన్ అడుగుతున్నాడు. వెంటనే కులగురువు కదా, వెంటనే నందిగ్రామం వెళ్ళి 14 సంవత్సరాలు అక్కడే ఉండి రాజ్యపాలన చేస్తాను, అనుమతించండి అని కులగురువుగా, కులదైవంగా వశిష్ఠుడిని ప్రార్థించాడు భరతుడు. ఇక ఋషులు, మంత్రులు, పౌరులు అందరూ ఆమోదం తెలిపారు, సరి అని ఒప్పుకున్నారు. భరతుడు మంత్రి పురోహితులతో కలిసి తూర్పు దిశగా, అయోధ్యకు తూర్పు దిశగా నందిగ్రామం వైపు వెళ్ళాడు. అక్కడ రామ పాదుకలకు అభిషేకం చేశాడు. సమస్త ప్రకృతి మండలం వినేలా ఇలా ప్రకటించాడు అక్కడ నందిగ్రామములో. నేటి నుంచి 14 సంవత్సరాలు ఈ పాదుకలే రాజ్యం చేస్తాయి. చూసారు ఎంత ఉదార భావంతో చెప్తున్నాడు రాముడి గురించి, ఎంత గౌరవభావంతో. ఈ పాదుకలే రాజ్యం చేస్తాయి, నేను వీటికి సేవకుడను. సమస్త రాజలాంఛనాలు ఈ పాదుకలకే జరగాలి. అన్నగారు తిరిగి వచ్చాక వీటిని నేను స్వయంగా ఆయన పాదాలకు తొడుగుతాను. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ప్రజల దగ్గర. వెంటనే పట్టుబట్టలు వదిలి నారచీరలు ధరించాడు భరతుడు, ఎందుకంటే తన అన్న నారచీరలతో ఉన్నాడు కాబట్టి. శిరోజాలు జటలు కట్టుకున్నాడు. రామ పాదుకలను సింహాసనం మీద పెట్టాడు. వాటికి శ్వేత ఛత్రం పట్టాడు, తెల్లనైన ఛత్రం పట్టాడు. వింజామరులు వీచాడు, అంటే రాముడు కూర్చున్నట్లుగానే భావన. ఎవరు ఏ బహుమతులు తెచ్చినా వాటిని ఆ పాదుకలకే సమర్పించేవాడు, అంటే అన్నీ సాక్షాత్తు రాముడికి సమర్పించినట్టుగానే ఆ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఒక సేవకుడిలా రాజకార్యాలన్నీ ఆ పాదుకలకు నివేదించి ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకునేవాడు. ఏది చేయాలన్నా రాజకార్యాలన్నీ ఆ పాదుకలకే చెప్పేవాడు. నేను ఇలా చేస్తున్నానంటే రాముడికి చెప్పినట్లుగా. అంటే ఎంత అద్భుతమైనటువంటి గుణగనిష్ఠుడుగా భరతుడు రాముడి పైన ఉన్నటువంటి ఎంత గౌరవ భావంతో
ఆ భరతుడు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా ఎంతటి అన్యోన్యమైనటువంటి సోదర భావాన్ని కలిగి ఉన్నారు. ఆదర్శవంతమైనటువంటి సోదరులుగా చెప్పడానికి ఒక తార్కాణంగా తాను అన్నయ్యైనటువంటి రాముడే రాజ్యం పాలించినట్టుగా ఒక సేవకుడుగా పరిపాలిస్తూ అన్న అడవిలో ఉన్నాడు కాబట్టి తాను కూడా ఆ విధంగానే కందమూల ఫలాలు తింటూ ఒక మునిలా నారచీరలు కట్టుకొని జీవిస్తూ రామ పాదుకులకు ప్రతినిధిగానే రాజ్యపాలన చేశాడు. ఇందులో భరతుడి యొక్క గొప్పతనం, భరతుడి యొక్క గొప్పతనానికి ఆయన గుణగణాలు, ఆయన ఏ విధంగా రాముడిని అనుసరించినటువంటి ఆ సోదరుడైనాడో అద్భుతమైనటువంటి క్రియగా ఇక్కడ వాల్మీకి రామాయణంలో మనం తెలుసుకుంటున్నాం. ఇక చివరిగా ఈ యొక్క అయోధ్య కాండలో ఈ 26వ ఎపిసోడ్లో చివరి భాగంగా కూడా మరికొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటున్నాం. భరతుడు వచ్చి వెళ్ళి తన తర్వాత ఇక చిత్రకూటములో ఋషులందరూ రాముణ్ణి తప్పించుకొని తిరగడం మొదలెట్టారు. వారి ప్రవర్తన అర్థం కాక రాముడు వారిలో పెద్దవాడైన ఒక మునిని తమ నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారని అక్కడున్న మునులను ఋషులు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. రామా, ఇక్కడికి కొంత దూరములో కరుడనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు బలిష్ఠుడు, దుర్మార్గుడు, నరవంశ భక్షకుడు. వాడు నీ తేజస్సు చూసి ఓర్వలేక మా మీద దాడులు చేయిస్తున్నాడు. మేమందరము ఈ ప్రదేశము విడిచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉండడం నీకు సీతకు కూడా క్షేమం కాదు. ఈ ప్రదేశం వదిలి వెళ్ళడమే నీకు మంచిది అనేటువంటి ఆ వృద్ధముని పలికాడు. సీతారామ లక్ష్మణులు అటు తరువాత చిత్రకూట పర్వతాన్ని వదిలి బయలుదేరారు. వారు అటు తరువాత అత్రి మహర్షి ఆశ్రమం, చిత్రకూట పర్వతంలో సమీపంలో ఉన్నటువంటి అత్రి మహర్షి ఆశ్రమం చేరి ఆయనకు నమస్కరించి తామెవరో చెప్పుకున్నారు. ఆయన రాముడికి అర్ఘ్యపాద్యాలు స్వయంగా ఇచ్చాడు. అత్రి అనసూయలు ఆనందంగా తాను వచ్చి ఇక తన భార్య అనసూయాదేవిని పిలిచి ఈ సీతను నీతో తీసుకువెళ్ళు అని చెప్పాడు అత్రి మహర్షి. ఓ అనసూయ, ఈ యొక్క సీతాదేవి తన భార్య అనసూయాదేవిని పిలిచి ఈ సీతను నీతో తీసుకువెళ్ళు అని చెప్పాడు. సీతారామ లక్ష్మణులకు అనసూయాదేవి ప్రభావం కూడా చెప్పాడు అత్రి మహర్షి. ఏమంటున్నాడు? రామా, ఈమె 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అనావృష్టితో లోకం అలమటించి పోతుంటే తన తప ప్రభావముతో ఆహారం సృష్టించి ప్రజలను కాపాడింది. ఈ ప్రదేశములో గంగ ప్రవహించేలా చేసింది. ఇక్కడి ప్రజలు ఆకలితో బాధపడకుండా ఉండడానికి ఫలమూలాలు పుష్కలంగా పండేలా చేసింది. ఎంతటి పాతివ్రత్య శిరోమణి! అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆమెకు దత్తాత్రేయుడుగా అవతరించడానికి ఆనందజనకమైన నా అసూయ అంటే అసూయ లేనటువంటి ఉత్తమ స్త్రీగా అనసూయ పేరు పొందిందన్నమాట. ఈమెకు ఎప్పుడూ కోపం రాదు. ఈమె అందరిలోనూ మంచినే సూచిస్తుంది. అందువలన అందరూ ఈమెను అనసూయ అంటే కోపము లేనిది, ఈమె కర్దమ ప్రజాపతి దేవహుతుల కుమార్తె, నవబ్రహ్మలలో ఒకడైన అత్రి మహర్షిని అత్రి మహర్షికి ఈ యొక్క అనసూయకు వివాహం జరిగినట్లుగా మనం నవబ్రహ్మల గాథల్లో దేవహుతి కర్దమ ప్రజాపతుల 9 మంది కుమార్తెల్లో మరీచికి కళగా, భృగు మహర్షికి ఖ్యాతిగా, ఇలా వశిష్ఠుడు అరుంధతికి, అత్రి అనసూయగా, ఆంగీరసుడు శ్రద్ధ, ఇలా 9 పులస్తుడు, ఈ విధంగా మనం 9 మంది నవబ్రహ్మలు సృష్టి కార్యక్రమానికి బ్రహ్మకు ఉపయోగపడినటువంటి వాళ్ళు మహావిష్ణువు తపస్సు వలన ఏర్పడినటువంటి ఈ 9 మంది కుమార్తెలు కర్దమ ప్రజాపతి దేవతల కుమార్తెలు ఇలా నవబ్రహ్మలకు ఇవ్వడం. అలాగే కపిల మహర్షి కూడా తన భార్య అయినటువంటి దేవహూతి కోరితే ఆమె కూడా మహావిష్ణు అంశంలో కుమారుడు కావాలని ఆమెకు కపిల మహర్షి జనించి వారు కూడా మనకు అద్భుతమైనటువంటి సాంఖ్యయోగాన్ని కూడా చెప్పడం తెలిసిన విషయమే. ఇక ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత సీత అనసూయాదేవికి ప్రదక్షిణ చేసింది. చూసారు ఎంత ఉత్తమ స్త్రీ కాబట్టి, తనకంటే ఆదర్శవంతమైన స్త్రీ కాబట్టి
ఒక మహాసాధ్వి కాబట్టి సీత అనసూయాదేవికి ప్రదక్షిణ చేసి ఆమె సమీపములో నిలబడింది. అనసూయ సీతను దగ్గరికి తీసుకొని ప్రేమతో ఆమె శిరస్సు మీద ముద్దు పెట్టింది. ఆహా, ఎంత పవిత్రమైన భావన! ఆ తపస్విని సీతకు నలగని మాయని బట్టుబట్టలు అనేక ఆభరణాలు ఇచ్చింది. అనసూయాదేవి ఆ తపస్విని ఆ యొక్క సీతకు నలగనటువంటి మాయనటువంటి పట్టుబట్టలు అనేక ఆభరణాలు ఇచ్చి సత్కరించింది. ఆ తరువాత సీతా స్వయంవరం గురించి చెప్పమన్నది. జరిగిన ఇతివృత్తం అంతా కూడా అనసూయకు సీత పూసగుచ్చినట్లు జరిగిన కథ అంతా కూడా తన యొక్క వివాహ ఘట్టాన్నంతా చెప్పింది. ఇక ఆ రోజు రాత్రికి సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి అత్రి మహర్షి ఆశ్రమంలోనే గడిపారు. ఇక మరునాడు వారు ముగ్గురు ఆ పుణ్య దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. సీతా లక్ష్మణుడు వెంటరాగా రాముడు సూర్యుడు మేఘమండలంలో ప్రవేశించినట్లు అక్కడ నుంచి దండకారణ్యంలో, అంటే సూర్యుడు కనపడకుండా మేఘాల్లో దాగిపోయినట్లుగా ఆ చిత్రకూట పర్వతం నుంచి ఎవరికీ తెలియనటువంటి విధంగా ఆ యొక్క రాముడు సీతారాములు లక్ష్మణులు ముగ్గురు కూడా కలిసి ఆ సూర్యుడు మేఘమండలంలో ప్రవేశం, అంటే ఆ మేఘాల్లో ఎలా సూర్యుడు కనపడకుండా పోతాడు ఆ విధంగా ఈ చిత్రకూట పర్వతాన్ని మొదలి ఎవరికీ తెలియనటువంటి విధంగా దండకారణ్యంలో ప్రవేశించారు. ఈ విధంగా మనం ఇంతవరకు ఈ అయోధ్య కాండలో 26 భాగాలుగా మొత్తం మనం చెప్పుకున్నటువంటి బాలకాండ అయోధ్యకాండలో మొదటి నుంచి 12వ భాగం వరకు బాలకాండ అయితే 13వ భాగం నుంచి 26వ భాగం వరకు అయోధ్యకాండ చెప్పుకున్నాం. ఇక రాబోయే అరణ్యకాండలో కొన్ని విశేషాలు, చాలా విశేషాలు అంచెలంచెలుగా తెలుసుకుంటాం. ఈ ఒక్కొక్క కాండలో వాల్మీకి వర్ణించినటువంటి ఈ రామాయణ కథా భాగము ఇది ఒక అమృత రస పిపాసకులకు ఆనందజనకంగా ఉండేటువంటి అమృత వాహినిగా అమృతాబ్దిలో ఓలాడే విధంగా ఉన్నట్లుగా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. సీతారామ లక్ష్మణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ వాల్మీకి మహర్షి నమస్కరామి. ఓ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.